ఒక్కసారి ఇమేజిన్ చేయండి, ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ని పొందుదామని మీ ఫ్రెండ్స్ తో కలిసి మీరు ఒక ట్రిప్ వేశారు. ఆ ట్రిప్పే మీ లైఫ్ లో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన సంఘటనగా మిగిలిపోయింది. వినడానికే భయంకరంగా ఉంది కదా. నేను చెప్పే ఈ స్టోరీ దానికంటే ఇంకా భయంకరంగా ఉండబోతుంది. ఇది మన ఛానల్లోని సబ్స్క్రైబర్ నాతో షేర్ చేసుకున్న స్టోరీ. చదువుతున్నప్పుడు ఏదో హాలీవుడ్ హారర్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. బట్ ఆ టైంలో వాళ్ళు ఫీల్ అయిన ఆ సైకలాజికల్ ట్రామా ఏదైతే ఉందో అది నేను కట్టిపడేసింది. ఈ రోజు నేను మీకు అరకు ట్రిప్ కు వెళ్ళిన ఒక ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీని మీకు చెప్పబోతున్నాను. ఈ స్టోరీని స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. సంతోష్, రాజు, సల్మాన్ వీళ్ళ ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్. వైజాగ్ లో ఉంటారు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. హాలిడేస్ కావడంతో అరకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అరకు అంటే అరకు కాదు, అరకులోని గాలికొండ వ్యూ పాయింట్. ఆ పై నుంచి చూస్తే అరకు మొత్తం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మనీ సెట్ చేసుకొని వైజాగ్ నుంచి అరకుకి బైక్ లో స్టార్ట్ అయ్యారు. వైజాగ్ టు అరకు నియర్లీ 100 to 130 కిలోమీటర్స్ వస్తుంది. వాళ్ళు అరకు రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. నార్మల్ గా అయితే బైక్లు, ఆటోలు ఆ వ్యూ పాయింట్ కి వెళ్లేదానికి దారుంది. కానీ రాజుకి వచ్చిన ఐడియా ఏంటంటే నడిచే వెళ్దామని. కింద నుంచి ఆ వ్యూ పాయింట్ కి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. మార్నింగ్ 6 to 8 ఆ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఆ అద్భుతాన్ని చూద్దామని వీళ్ళు ముగ్గురు కూడా ఆ వ్యూ పాయింట్ కి అడుగులు వేయడం మొదలు పెట్టారు. మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలా నడుస్తూ ఉన్నారు. సల్మాన్, రాజు ముందు నడుస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకే సంతోష్ కూడా వెళ్తూ ఉన్నాడు. అలా కొద్ది ప్రయాణం చేసిన తర్వాత రాజీవ్ సంతోష్ తో ఇలా నువ్వు నడిస్తే ఎప్పటికిరా మనం పైకి వెళ్ళేది అంటూ వెనక్కి తిరిగి సంతోష్ ని చూశాడు. కానీ సంతోష్ తన వెనక కనిపించలేదు. రాజీవ్, సల్మాన్ ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. ఇప్పటి వరకు మన వెనకే వచ్చిన సంతోష్ కనిపించట్లేదేంటి అని. సంతోష్ సంతోష్ అని గట్టి గట్టిగా పిలవడం మొదలు పెట్టారు ఇద్దరు. బట్ అవతల పక్క నుంచి రెస్పాన్స్ మాత్రం శూన్యం. అప్పటి వరకు ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించిన ఆ ప్రదేశం, ఆ చెట్లు, ఆ పొగమంచు ఇప్పుడు వాళ్ళకి భయంకరంగా కనిపించడం మొదలు పెట్టింది. వాళ్ళు సంతోష్ ని వెతకడం మొదలు పెట్టారు. చెరొక దిక్కు వెళ్ళి అలా వెతుకుతూ ఉన్నారు. వెళ్ళి కొంచెం దూరంలో సంతోష్ ఒక పెద్ద చెట్టు దగ్గర అలా స్టన్ అయి నిలబడిపోయి ఉన్నాడు. తనకేదో మూలుగుళ్ళు, ఏడుపులు వినిపిస్తున్నాయి. ఈ ఏడుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయని సంతోష్కి అర్థం కాలేదు. ఆ చెట్టు చుట్టూ చూడడం మొదలు పెట్టాడు. తనకు కొంచెం దూరంలో ఎవరో ఆడ మనిషి తెల్ల చీర కట్టుకొని అటువైపు నించొని ఉంది. తన వీపు మీద ఎవరో కత్తితో గీసినట్టు గాయమై ఉంది. ఆ ఏడుపు శబ్దాలు కూడా ఆమె దగ్గర నుంచే వస్తున్నాయి. ఆమెను చూసిన సంతోష్కి అసలు ఏం అర్థం కాలేదు. ఇంత రాత్రి వేళలో ఇక్కడ ఈ మనిషి ఏం చేస్తుంది అని. గుండెల్లో ఎంతో భయంగా ఉన్నా సరే, హలో ఎవరండి మీరు, ఇంత రాత్రి వేళలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. బట్ ఆ ఆడ మనిషి మాత్రం ఏం మాట్లాడలేదు. అలా మూలుగుతూ ఏడుస్తూనే ఉంది. భయంగానే సంతోష్ అడుగులు ముందుకు వేస్తూ హలో హలో మీతోనండి మాట్లాడేది అంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు సంతోష్. ఆమె మాత్రం కదలకుండా అలానే నిలబడుకొని ఉంది. హలో మీతోనండి మాట్లాడేది, ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నాడు సంతోష్. సడన్ గా తను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. సంతోష్ సంతోష్ అలా పిలుస్తూ రాజీవ్ సంతోష్ కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే సల్మాన్ రాజీవ్ని పెద్ద కేకేశాడు. రాజీవ్ కూడా సల్మాన్ దగ్గరికి వచ్చాడు. అప్పుడే వాళ్ళకి ఆ పెద్ద చెట్టు దగ్గర స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్న సంతోష్ కనిపించాడు. వాళ్ళిద్దరూ సంతోష్ని తట్టి లేపారు. ఏం జరిగిందని అడిగారు. బట్ సంతోష్ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. బట్ తన కంట్లో భయం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాజీవ్కి అసలు ఏం అర్థం కాలేదు. ఏమైందిరా నీకు, సడన్ గా మాయమైపోతావు, స్పృహ కోల్పోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుండిపోతావు, అసలు ఏమైంది నీకు అని అడిగాడు సంతోష్ని. సంతోష్ మెల్లగా రే ఇంటికి వెళ్ళిపోదాంరా, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్తాడు. దానికి సల్మాన్ ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకున్న ట్రిప్ రా ఇది, నీ పిచ్చి భయాల వల్ల ఈ ట్రిప్ను క్యాన్సిల్ చేయలేం, వస్తే మాతో పాటు రా, లేకపోతే ఒంటరిగా ఒక్కడివే వెనక్కి వెళ్ళిపో అని చెప్తాడు. ఇంకా చేసేదేమీ లేక సంతోష్ వాళ్ళతో పాటు వెళ్ళడం మొదలు పెట్టాడు. అలా వెళ్తున్న సమయంలో మళ్ళీ తన వెనక అదే ఏడుపు తనకు మళ్ళీ వినిపించింది. ఎవరో తననే చూస్తున్నట్టు, తన వెనకే వస్తున్నట్టు ఎన్నో ఆలోచనలు
సంతోష్ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. అలా వాళ్ళు దగ్గర దగ్గర ఒక 7-8 కిలోమీటర్స్ నడిచారు. అదే సమయంలో సంతోష్ రాజీవ్తో, రే రాజీవ్, మనతో పాటు ఇంకెవరో కూడా వస్తున్నట్టున్నారా అని చెప్తాడు. రాజీవ్కి చాలా కోపం వస్తుంది. రేయ్, ఇక్కడ 2 విషయాలున్నాయిరా. ఒకటి, నీకు పిచ్చి పట్టుండాలి, లేకపోతే మమ్మల్ని భయపెట్టడానికి నువ్వు ట్రై చేస్తుండాలి అని చెప్తున్న టైంలో ఒక పెద్ద కేక వాళ్ళందరికీ వినిపిస్తుంది. అప్పుడే సంతోష్ రాజీవ్తో, రే రాజీవ్, ఆ అరుపు నీకు వినిపించిందా అని అడుగుతాడు. రాజీవ్ కూడా వినిపించింది, ఈ టైంలో ఎవరు అరుస్తున్నారు ఇక్కడ అని భయంగా అడిగాడు. ఆ అరుపు మాత్రమే నీకు వినిపించింది, ఆ అరుపు అరిచే మహిళే నాకు కనిపించింది అని సంతోష్ రాజీవ్తో చెప్తాడు. రాజీవ్, సల్మాన్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మహిళ ఎవరు, ఎక్కడుంది అని అడుగుతారు. ఆ పెద్ద చెట్టు దగ్గర ఆ మహిళని నేను చూశానురా, వికృతమైన ముఖంతో, ఒళ్ళు మొత్తం గాయాలతో, వింతగా నవ్వుతూ కనిపించింది అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే మళ్ళీ ఒక పెద్ద అరుపు వాళ్ళకి వినిపిస్తుంది. ఆ అరుపు విన్న తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యి వాళ్ళు వెనక్కి పరిగెత్తడం మొదలు పెట్టారు. అలా పరిగెడుతూ వాళ్ళు చాలా దూరం వచ్చేశారు. అదే సమయంలో సల్మాన్ కాలికి ఏదో తగిలి తను కింద పడిపోయాడు. సల్మాన్ లేపడానికి సంతోష్ రాజీవ్ ఇద్దరు వచ్చారు. తనను పైకి లేపి వెనక్కి తిరిగి చూస్తే తన తట్టుకొని పడింది ఒక సమాధిని. ఆ సమాధిని చూసిన వాళ్ళ ముగ్గురు ఎంతో భయంతో మళ్ళీ పరిగెత్తడం మొదలు పెట్టారు. అలా పరిగెడుతూ వాళ్ళ ముగ్గురు మళ్ళీ అదే పెద్ద చెట్టు దగ్గరకు వచ్చి ఆగారు. ఆ పెద్ద చెట్టును మళ్ళీ చూసిన సంతోష్కి జరిగిన విషయం మొత్తం గుర్తొచ్చింది. రాజీవ్తో, సల్మాన్తో జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉన్నాడు. అలా చెప్తున్న సమయంలోనే ఒక సన్నని ఏడుపు వాళ్ళ ముగ్గురికి వినిపించడం మొదలైంది. సంతోష్, రే, ఇదే ఏడుపురా నాకు కూడా వినిపించింది, ఆమె మనకి చాలా దగ్గరలోనే ఉంది అని చెప్పాడు. సల్మాన్, రాజు ఇద్దరి బాడీలు షివర్ అవడం మొదలయ్యాయి. కళ్ళు మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడే సంతోష్ ఒక విషయాన్ని గమనించాడు. ఆ ఏడుపు శబ్దం వాళ్ళ పక్కల నుంచి రావట్లేదు, వాళ్ళ పై నుంచి వస్తుంది. అలా ముగ్గురు తల ఎత్తి పైన చూస్తే ఆ చెట్టు పైన అదే తెల్ల చీర కట్టుకున్న ఆడ మనిషి వికృతమైన ముఖంతో, వెకిలి నవ్వుతో వాళ్ళనే చూస్తూ ఉంది. ఆమెను చూసిన ఆ ముగ్గురు ఎంతో ఘోరంగా అరుస్తూ మళ్ళీ పరిగెత్తడం మొదలు పెట్టారు. వాళ్ళ వెనకే ఆ తెల్లచీర ఆడ మనిషి కూడా పరిగెడుతూ ఉంది. అలా చాలాసేపు పరిగెత్తిన తర్వాత వాళ్ళకి ముందు మెయిన్ రోడ్ కనిపించింది. అలా మెయిన్ రోడ్ మీదకు వచ్చారో లేదో ఒక కార్ సంతోష్ని గుద్దేసింది. ఆ కారులోంచి కంగారుగా ఒక 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దిగాడు. ఎంతో కంగారుగా సంతోష్ దగ్గరికి వచ్చి, బాబు ఏం కాలేదు కదా, దెబ్బలేం తగలలేదు కదా అని అడుగుతూ ఉన్నాడు. నిజానికి ఆ కారు సంతోష్కి స్లైట్ గానే టచ్ అయింది. కాళ్ళు బెనికినట్టు అనిపిస్తుంది. సంతోష్ కాళ్ళని చూసిన ఆ కారులోంచి దిగిన వ్యక్తి, ఈ పక్కన ఊర్లోనే మా బాబాయ్ ఉంటారు, అక్కడ తీసుకెళ్తాను రండి అని వాళ్ళ ముగ్గురిని కారు ఎక్కించుకున్నాడు. అలా ముగ్గురు ఫ్రెండ్స్ ఆ కారులో ఊర్లోనే ఒక ఇంటికి చేరుకున్నారు. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, నా పేరు మధుకిరణ్, మీ పేర్లు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి మధుకిరణ్ వాళ్ళ బాబాయ్ వచ్చాడు. వాళ్ళ ముగ్గురిని చూస్తూ, మీది ఊరునట్లేదే, ఈ సమయంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. ఆయనతో రాజీవ్, మేము గాలికొండ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాం అని చెప్పాడు. ఆ మాట విన్న ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఈ సమయంలోనా గాలికొండ వ్యూ పాయింట్గా వెళ్ళారా అని అడిగాడు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మొఖాల్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. అప్పుడే ఆ పెద్ద ఆయన, మీరు ఆమెను చూశారా అని అడిగాడు. సంతోష్ ఆ పెద్ద ఆయనతో, కనిపించింది అని చెప్తాడు. సల్మాన్ ఎంతో క్యూరియస్గా, అసలు ఎవరామి, ఆమె మా వెంటెందుకు పడుతుంది అని అడిగాడు. దానికి ఆ పెద్ద ఆయన జరిగిన విషయం చెప్పడం మొదలు పెట్టాడు. ఎన్నో సంవత్సరాల క్రితం కిందున్న మెయిన్ రోడ్కి పైనున్న గాలికొండ వ్యూ పాయింట్కి మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గర అనుమానాస్పదమైన శవం ఒకటి కనిపించింది. అది ఒక ఆడ మనిషిది. ఒంటి నిండా గాయాలతో, కత్తిపోట్లతో కనిపించింది. ఆమెను చూసిన అప్పుడు అక్కడున్న టూరిస్టులు పోలీసులు కాల్ చేశారు. 2-3 రోజులు గడిచింది కానీ అక్కడికి ఏ పోలీసు రాలేదు. ఆ శవం మాత్రం అక్కడే అలానే కుళ్ళిపోతూ ఉంది. ఆ వాసనని భరించలేని మా ఊర్లోని కొంతమంది జనం ఆ శవాన్ని
అక్కడే గొంతు దిప్పి పూడ్చిపెట్టారు. అలా పూడ్చిపెట్టిన కొన్ని రోజుల తర్వాత నుంచి రాత్రి సమయంలో అక్కడి నుంచి ఏదో ఏడుపులు రోదనలు వినిపిస్తుంటాయని మా ఊరు చుట్టుపక్కల చాలా పుకార్లు ఉన్నాయి. మా ఊరిలో కూడా చాలా మంది ఏదో తెల్ల చీర కట్టుకున్న ఆకారం రాత్రి వేళలో అక్కడ కనిపిస్తుందని కథలుగా చెప్తూ ఉంటారు. ఆమెను ఎవరు చంపారో, అక్కడ ఎందుకు పడేశారో ఎవరికి తెలీదు. చనిపోయిన తర్వాత ఆత్మయ్య కూడా ఎందుకు అంతలా రోధిస్తుందనే విషయం కూడా ఎవరికి తెలీదు. ఇది జరిగిందని ఆ పెద్దయిన ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాడు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఫేసెస్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్. ఆ రోజు రాత్రికి ఆ ఇంట్లోనే పడుకొని తెల్లారి మళ్ళీ మెయిన్ రోడ్డు వైపుకు వెళ్ళి వాళ్ళ బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడితో మన స్టోరీ ఎండ్కి వచ్చేసింది. మీకు కనుక ఈ స్టోరీ నిజంగా నచ్చినట్లయితే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.